సామెతలు 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుని వలన మనకి దీర్ఘాయువు కలిగి మన యొక్క సంవత్సరములు అధికము అవును అని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. దేవుడే మనకి దీర్ఘాయువును, అనేక విషయాలలో ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించే దేవుడని దినమున దేవుని యొక్క వాగ్దానము మనల్ని బలపరుస్తూ ఉన్నది. దేవుని వాక్యములోని నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అవునండి, మన యొక్క దేవుడు మన యొక్క జీవితాలలోని మనల్ని ఆస్తికర్తలుగా చేస్తారు. ఆయన యొక్క నిధుల నుండి మనకి సమస్తమును అనుగ్రహిస్తారు. దేవుడే మన యొక్క జీవితాలని ఆశీర్వదించి దీర్ఘాయువును, అనేక సంవత్సరములు అధికము చేసి మన జీవితాలలోని ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండులాగున దేవుడు మనల్ని దీవించేవారిగా ఉంటూ ఉన్నారు. దానినే దేవుడు ఇక్కడ ఈ దినమున బలపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము గొప్పది. ఆయన యొక్క వాగ్దానము ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నది. అందుకనే దేవుని యొక్క కృపను బట్టి మనము సంతోషముగా, ఆనందముగా మనము ఇలాగ ఉన్నాము అంటే ఆయన యొక్క కృప కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు, దీర్ఘాయువును ఆస్తికర్తలుగాను నా యొక్క నిధులు మీ యొక్క జీవితాలలోని మీకు అనుగ్రహించి మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థలములో మిమ్మల్ని నిలవబెట్టి నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన యొక్క ధననిధి మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకున్నామండి. దేవా నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, వాగ్దానము సెలవిస్తూ ఉన్నది నాయన, మాకు దీర్ఘాయువును అనుగ్రహించి మా సంవత్సరములు అధికము చేసి మీ యొక్క నిధులను మాకు అనుగ్రహించి మా జీవితాలలో ఏ యొక్క ఇబ్బంది, కొరత, బాధ లేకుండా నాయన ఆరోగ్యముగా ఎంతో ఆస్తికర్తలుగా మమ్మల్ని ఉంచుతానని దినమున మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి, వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యము, వారి చేయ పనులు, వారి ఉద్యోగంలోని ప్రతి అవసరతలోనూ మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా మీరు అన్నారు నా ప్రభావ, మీ కృపని అనుగ్రహించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. యేసయ్యా నాయన, బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి నా ప్రభావ. డాక్టర్స్ని, సెంటర్ వారిని, పోలీస్ వారిని, మెడికల్ స్టాఫ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావ. మీ యొక్క కృపలో భద్రపరచండి నాయన. నా దేశంలో ప్రతి రాష్ట్రము నా ప్రభావ మిమ్మల్ని తెలుసుకుని నా ప్రభావ నిజమైన దేవుడు, రక్షకుడని నాయన నా దేశం అంతా కూడా ఎరగడానికి సహాయం చేయండి. నా దేశమే కాదు, 190 దేశం మీ యొక్క కృపలో నాయన యేసే దేవుడు నిజమైన రక్షకుడని తెలుసుకోవడానికి సహాయం చేయండి నా ప్రభావ. యేసయ్యా నాయన నా తండ్రి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ నాయన పరలోకము వారసులుగా అవ్వడానికి సహాయం చేయండి నాయన. మీరు అంటూ ఉన్నారు, ప్రార్థించండి సమస్తము సాధ్యమవుతుందన్నారు నా ప్రభావ. ప్రార్థిస్తూ ఉండగా మీ కృపని నాయన, మీ కనికరము ఈ భూమి మీద ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. ఏ బిడ్డ కూడా నరకానికి వెళ్ళకుండా అందరూ కూడా పరలోక వారసులు కావడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ కూడా మీతో అంటుకట్టుకుని సంతోషించడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను నాయన. నా తండ్రి, మీ కృప చేత నా ప్రభా నాయన నా తండ్రి, ఏ బిడ్డ ఏ అవసరం ఉన్నదో, ఏ అక్కడితో బాధపడుతూ ఉన్నారో అవన్నీ మీకు తెలుసు నా ప్రభా. వారందరినీ నాయన మీరు నడిపించండి. వీడియో చూస్తూ ఉండగా నాయన నా తండ్రి, మీ యొక్క కృపని వారికి అనుగ్రహించండి నా ప్రభా. నాయన నా తండ్రి, మీరు అన్నారు
ఎవరైతే ఏకీభవిస్తారో వారిని దీవించి ఆశీర్వదిస్తానన్నారు. మీ కృపని అడుగుచూ ఉన్నాను నాయన. వారందరికీ సహాయం చేసి నడిపించమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.